విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ప్రస్తుతానికి 20 పదవులను పంచారు. అయితే ఈ వ్యవహారం క్షేత్రస్థాయిలో కూటమిలో కీలక పార్టీలైన టీడీపీ, జనసేనల మధ్య వివాదాలను రగిలిస్తున్నట్లు తెలుస్తోంది. పైకి అంతా బాగున్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం కుమ్ములాటలు ప్రారంభమవుతున్నాయి. ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీనికి అప్పట్లోనే పార్టీలో చాలా విమర్శలు వచ్చాయి. ఇన్ని తక్కువ సీట్లు తీసుకోవడం ఏంటి అన్న చర్చ కూడా జరిగింది. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ దీనికి వేరువేరు భాష్యాలు చెప్పుకొచ్చారు. ఏమీ లేని స్థాయి నుంచి ఎదుగుతున్నట్లు తెలిపారు. దీనికి సహకరించాలి అన్నారు. దీంతో అందరూ సర్దుకుపోయారు. టీడీపీ నుంచి నాయకులను తీసుకొని టికెట్లు ఇచ్చినప్పుడు కూడా అందరూ మౌనంగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం పార్టీ విజయానికి పనిచేశారు. ఇలాంటి వారు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తమకు 100% స్ట్రైక్ రేట్ వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఆ మేరకు కేటాయింపు ఉంటుందని ఆశించారు. దీనికి సంబంధించి కొన్నాళ్లుగా పార్టీలోనూ చర్చ సాగుతోంది. చంద్రబాబు కూడా ఒక సందర్భంలో 18 నుంచి 20% వరకు పదవులను జనసేనకు ఇస్తామని ప్రకటించినట్లుగా ప్రచారం కూడా జరిగింది. మరో కూటమి పార్టీ బీజేపీకి 8% వరకు పదవులు ఇస్తామని చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు పదవులు పంచిన తరువాత ఈ శాతాలు ఎటు పోయాయి అన్నది ప్రశ్నగా మారి జనసేన నేతలకు టీడీపీకి మధ్య దూరం పెరుగుతోంది. ప్రస్తుతం 20 పదవులను మాత్రమే పంచారు. కానీ వీటిలో జనసేనకు చాలా తక్కువ స్థానాలే దక్కాయి. దీనిని గమనిస్తే తమకు మరింత అన్యాయం చేస్తున్నారో అన్న వాదన జనసేనలో వినిపిస్తోంది. అధినేత పవన్ మాత్రం ఇచ్చింది చాలు అన్నట్లుగా ఉంటున్నారు అని నాయకుల మాట. ఈ పరిణామాలతో క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య వివాదాలు, విభేదాలు, ఆధిపత్య రాజకీయాలకు బీజం పడుతుంది. ఇన్నాళ్ళు జనసేనలో ఉన్న తమకు ఎలాంటి గుర్తింపు లేదని భావిస్తున్న వారితో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా సరిచేస్తారో చూడాలి. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.